ఒక దేవుని సేవకుడు ఏక మనసు సంఘంలో రావడానికి కొన్ని ప్రిన్సిపల్స్ చెప్పాడు ఇంగ్లీష్లో. బైబిల్లోనివే కానివ్వండి, అవి పొడి మాటల్లో చెప్పాడు. వరుసగా చెప్తాను, మీకు అది జ్ఞాపకం ఉంచుకుంటే. మీ కుటుంబంలో సమాధానం, ఏక మనస్సు, సంఘంలో ఏక మనస్సు, మీ జాబ్ ప్లేస్లో కూడా ఏక మనస్సు, అది రావడానికి ఉపయోగపడుతుంది. చిన్న చిన్న టిప్స్. ఆయన ఏమన్నాడో తెలుసా? మొదటి మాట జాగ్రత్త వినండి ప్రియులారా. సమాధానం రావడానికి మొదటి మాట ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? అగ్రీ మోర్ ఆర్గ్యూ లెస్ అన్నాడు. అగ్రీ మోర్ ఆర్గ్యూ లెస్ అంటే ఎక్కువ వాదనగా పెట్టుకోవద్దు, సమ్మతిని చూపించు అన్నాడు. ఇదే కదా ఆమోసు 3:3లో ఉన్న మాట. సమ్మతి లేకుండా ఇద్దరు కూడి నడుతురా, ఆ సహోదరుతో నీ సమ్మతిని వ్యక్తపరచు, అంతేగాని ఆమెతో వాదనకు దిగద్దు. ఆ సహోదరునితో సమ్మతి కలిగి ఉండడానికి ప్రయత్నించి వాదనకు దిగవద్దు. సమ్మతి సమాధానాన్ని తెచ్చిపెట్టుద్ది. అప్పుడు ఏక మనసుతో ఉన్నవారం అవుతాం మనం ప్రియులారా. గమనించండి, రెండో టిప్ ఆయన ఏం చెప్పినాడనంటే, రెండవ మాట లిజన్ మోర్ టాక్ లెస్ అన్నాడు. ఎక్కువ విను, తక్కువ మాట్లాడు. ఇదే కదా యాకోబు చెప్పాడు. ఏమన్నాడు యాకోబు? మాట్లాడుటకు నిదానించే వారును వినడానికి వేగిరపడే వారికి ఉండండి. కొంతమంది ఉంటారండి బాబోయ్, వారు ఊరికే మాట్లాడే వాళ్ళే కానీ నాకులాగా వినేవాళ్ళు కాదు కొన్నిసార్లు. అరే వినడానికి ఇష్టపడు. బైబిల్లో సొలొమోను అన్నాడు, సంగతి వినకుండా ప్రత్యుత్తరం ఇచ్చేవాడు తన మూఢతను కనపరుస్తాడు అన్నాడు. ముందు వినడం నేర్చుకో. ఫ్యామిలీలో కూడా భర్త ఏదో మాట్లాడుతున్న ముందు వినరాదా? ఊరికే రాళ్ళు వేసిన ఒక డబ్బా రేకుల గలగల గలగల మాట్లాడదాడు, గుళ్ళు పండుద్ది. వినరాదా? ముందు ఆయన ఏదో మాట్లాడుతూ వినొచ్చుగా, విన్న తర్వాత సమాధానం ఇవ్వచ్చుగా. కొంతమంది అక్కలు ఉంటారే, అతగాడిని వీళ్ళు నోరుతో నోరు నొక్కేద్దామని అమ్మో గంపను వేసుకొని వేసిపోద్ది. అక్క ఆడికి ఒళ్ళు మండుద్ది, బెల్ట్ తీస్తాడు, కర్రైన తీస్తాడు వాడు. వినడం అనేది మంచి కళ. ఏమంటే వినటం వలన ఎంతో ప్రయోజనాలు ఉంటాయి. అందుకని లిసన్ మోర్ టాక్ లెస్ అన్నాడు రెండవ మాట. ఇది కూడా మనకి రావాలి. మూడో సంగతి చెప్తాను వినండి ప్రియులారా. మూడో సంగతి ఏంటంటే ఆయన అంటాడు ఒక మంచి మాట, ప్రొడ్యూస్ మోర్ అడ్వర్టైజ్ లెస్ అన్నాడు. అంటే ఎక్కువ పని చెయ్యు, తక్కువ చెప్పుకో, అది అర్థం. మనంతా ఉల్టయింది. మనం చేసే పనేమో ఆవగించంత ఉంటుంది కానీ మనం చెప్పుకునే కబుర్లు కొబ్బరి బండం అంత ఉంటాయి. కష్టపడి పనిచేసే వాళ్ళకి ఒళ్ళు మండదా అండి? వీడు ఏం చేశాడని ఊరికే చెప్పేసుకుంటున్నాడు. వీడు ఏమి చేసింది సిస్టర్ గారిని ఊరికే గొప్ప అయిపోతున్నది ఈమె. ఎక్కువ పని చెయ్యు, తక్కువ చెప్పుకో. అప్పుడు ఇవ్వండి వినండి, హార్మోని, ఏక మనస్సు అనేది దేవుని పిల్లల మధ్యలో వస్తుంది. ఇంకొక మాట చెప్తాను వినండి. మరో మాట ఏమన్నాడంటే కన్ఫెస్ మోర్ క్రిటిసైజ్ లెస్ అన్నాడు. నీ సంగతి నీకు ఒప్పుకోవడానికి ప్రయత్నం చెయ్యు, ఎదుటి మనిషిని విమర్శించడానికి కొంచెం నిదానించు. ఇదే క్రైస్తవ సంఘంలో లేని అనుభవం. విమర్శించడానికి నోరు త్వరపడుతుంది కానీ ఒప్పుకోవడానికేమో మనసు రావడం లేదు. అమ్మ అర్థమవుతున్నదా? ఈ రోజున క్రైస్తవ సంఘాల ఇవ్వండి మధ్యలో మనం చూస్తూ ఉన్నప్పుడు ఇవ్వండి ఎన్నో మాటల యుద్ధాలు జరిగిపోతున్నాయి ఈ రోజుల్లో. మాటల యుద్ధాలు. ఈ మాటల యుద్ధాలు జరగడానికి గల కారణం ఏంటంటే విమర్శించుకోవడానికి ఇష్టపడుతున్నారు కానీ ఒప్పుకోవడానికి ఎవడు ఇష్టపడడం లేదు. మరి ఏమిటి మన స్పిరిచువాలిటీ? ఏక మనసు ఎట్లొస్తుంది చెప్పండి? వరుసగా చెప్తాను వినండి. ఎక్కువ సమ్మతించు, తక్కువ వాదించు, వాదనకు తావివ్వద్దు. రెండవ మాట ఎక్కువ విను, తక్కువ మాట్లాడు. మూడవ మాట ఎక్కువ పని చెయ్యు, తక్కువ చెప్పుకో. తర్వాత వినండి, ఎక్కువ ఒప్పుకో, తక్కువ విమర్శించు. ఇవి నేర్చుకోవాల్సిన కీలకమైనటువంటి పాఠాలు. మరొక మాట ఏమన్నాడంట ఆయన, ఏమంటే గివ్ మోర్ రిసీవ్ లెస్. ఎక్కువ ఇవ్వడానికి ప్రయత్నం చెయ్యి, ఎక్కువ ఇవ్వు, తక్కువ తీసుకో. అప్పుడు ఏక మనసుతో బ్రతకడానికి వీలుంటుంది. ఫ్యామిలీలో కానివ్వండి, లేకపోతే జాబ్ ప్లేస్లో కానివ్వండి, లేదా మన అసెంబ్లీలో చర్చిలో కానివ్వండి. ఈ చిన్న చిన్న నియమాలు మన జీవిత అలవాట్లు అయితే ప్రియులారా ఏక మనస్సు వస్తుంది. ఈ ఏక మనస్సు అనేది ఎంత ప్రాముఖ్యమైనదో వినండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో పౌలు అన్నాడు,